ర్యాంక్ ఒకటి వస్తే నేను కూడా కనుక్కున్నాను ఏంటి ఎట్లా వచ్చిందని. వచ్చింది, వెరిఫికేషన్ రాలేదు. వెరిఫికేషన్ రాకపోతే 1 వచ్చిన వాడికి ఎందుకు ఉద్యోగం లేదంటారు. అంటే ఏ విధంగా వీళ్ళకు దొరికితే ఆ విధంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇది ఒక చాలా స్పష్టంగా అది కూడా వెరిఫై చేస్తే ఇది వాస్తవం. ఇంకో పక్కన దిశ ల్యాక్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ డిక్లేరింగ్ రిజల్ట్స్ అంటారు. మొత్తం మీరు రిజల్ట్స్ చూస్తే ఎప్పటికప్పుడు మెరిట్ కమ్ రోస్టర్ లిస్టులన్నీ కూడా డిస్ప్లే చేయడం, కలెక్టర్స్కి వాళ్ళు కూడా నోటీస్ బోర్డులో పెట్టడం, ఆన్లైన్లో ఇప్పటికి కూడా ఏ రోజు ఏం జరిగిందో టోటల్ ప్రాసెస్ ఈజ్ ఆన్లైన్ బిగినింగ్ టు ఎండింగ్. దీనికంటే ట్రాన్స్పరెన్సీ ఏం కావాలి దిశ? నేను మిగిలిన విషయాలు ఉన్నాయి, ఆ విషయాలు ఇప్పుడు మహాడక్కర్లు తర్వాత మహాడుకోవచ్చు, కానీ ఇక్కడ జరిగిన విధానం చాలా ముఖ్యం అధ్యక్ష. ఇంకొక పక్కన అధ్యక్ష ఆడియో రికార్డింగ్ డిఎస్ఎస్ స్పోర్ట్స్ కోట జరిగింది. ఎవడో మహాడుకుంటున్నాడు, వాళ్ళపైన స్పోర్ట్స్ కౌన్సిలే అథారిటీని కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు. అరెస్ట్ పెడితే బెయిల్లో వచ్చాడు. ఈ ప్రభుత్వం ఎవరిని ఉపేక్షించాం. నేను ఒకటే చెప్తున్నా, ఎవడైనా ఈ ప్రభుత్వంలో ఫ్రాడ్ చేయాలంటే ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. ఇంకొక పక్కన దేశ ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈ ప్రభుత్వంలో పనిచేస్తాడు, ఇష్టానుసారంగా మాట్లాడతాడు, ఒకే క్యాస్ట్కు ఉద్యోగాలు ఇచ్చారంటాడు, అజం ఏమైనా చెప్పినా పర్వాలేదు అనుకుంటున్నాడు. చూస్తే 372 మంది స్పోర్ట్స్ కౌన్సిల్ వస్తే ఓసీ 46, బీసీ 185, ఎస్సీ 112, ఎస్టీ 29. ఒక మాజీ మంత్రి ఇష్టానుసారంగా గేమ్స్ అంటే తెలియదు, ఆయన చెప్పేది ప్లే కార్డ్ గేమ్స్ ఆడినోళ్ళు కూడా ఇచ్చారంట. ఇది నేను ఇచ్చేది కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ స్పోర్ట్స్ ఆ స్పోర్ట్స్ అంతా చెప్పారు. 65 స్పోర్ట్స్ కేటగిరీస్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2024లో నోటిఫై చేశారు. ఆ నోటిఫికేషన్నే ఈ ప్రభుత్వం ఫాలో అయింది తప్ప డీవియేషన్ 0 అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే నోరుందని ఏదంటే పారేయడం, ఇష్టానుసారంగా మాట్లాడడం. మనం ఏదైనా కానీ మాట్లాడితే అడ్డంగా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఒకటి కాదు అధ్యక్ష, 336 కేసులు వేశారు. నా జీవితంలో ఎప్పుడూ నేను చూడలేదు, ఇలాంటి లిటిగెంట్ పార్టీని నేను చూడలేదు. ఈ పార్టీనే లిటిగెంట్, వాళ్ళు మొత్తం లిటిగెంట్స్ తయారు చేస్తున్నారు. వీళ్ళు అవినీతితో డబ్బులు సంపాదిస్తున్నారు. ఆ డబ్బుల్లో ఇక్కడ ప్రజల్లో ఏం చేయలేరు కాబట్టి కోర్టుకు వెళ్ళి ఏదో ఒక విధంగా అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. 139 వేస్తే ఇవన్నింటిపైన పరిష్కారం చేసి 148 రోజుల్లో ప్రాసెస్ పూర్తి చేశారంటే నేను శభాష్ డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అధ్యక్ష, పని చేసే వాళ్ళు ప్రోత్సహించాలి, తప్పు చేస్తే యాక్షన్ తీసుకుంటాం. డిపార్ట్మెంట్ వీళ్ళు ఆరోపణలు చేస్తే ఆరోపణకి వాస్తవాల్ని ట్రూత్ని విత్ సర్టిఫికెట్స్ సహా విత్ వెరిఫికేషన్ సహా సాక్ష్యాధారాలు చెప్తే ఇంకా మాట్లాడే పరిస్థితి ఉన్నారు. కడాన దిశ మీరు చూస్తే ఈరోజు నేను ఎంత ఆనందపడుతున్నానంటే, ఈరోజు రావాలని వెయిట్ చేశాను. మొట్టమొదటిసారిగా ఉద్యోగాలు వచ్చిన టీచర్లు మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. కబద్దార్, మేము కూడా రోడ్డు మీదకి వచ్చి మమ్మల్ని మేము కాపాడుకుంటామని పెద్ద ఎత్తున ముందుకొచ్చారు. కర్నూలులో కొండారెడ్డి బురుజు, నిన్నే అంబేద్కర్ సాక్షిగా కొన్ని వేల మంది వచ్చారు. రోడ్డు మీదకి వచ్చి మేము చదువుకున్నాం, మా మెరిట్ని అవమానం చేయొద్దండి, మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీయద్దండి, మేము పిల్లలకు చదువు చెప్పాలని చిత్తశుద్ధితో వచ్చాం, మా జీవితాలకు కూడా ఉద్యోగం అవసరం,
అదే సమయంలో మీ పిల్లలకు చదువు చెప్పగలుగుతాం. మమ్మల్ని అవమానిస్తే, మా ప్రతిభని కించపరిస్తే రోడ్డు మీదకి వచ్చి జవాబు చెప్పే శక్తి కూడా మాకుందని మొట్టమొదటిసారిగా ఈరోజు